హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వత్తు పట్నం మగాడు ముద్దు పార్ట్ 56ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. ఇంకా వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హలో, ఏం చేస్తున్నావు? మీకు ఇప్పుడే బుక్స్ తెచ్చుకున్నాను రా. లైబ్రరీ ఉందా హాస్టల్లో? అవును, చాలా బాగుంది హాస్టల్. కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉందిరా. ఇంటర్నెట్ ఉంది. ఎంత బాగుందో. చదువుకుంటూ బిజీ అయిపోతావా? మళ్ళీ నా మీద అలగవు కదా? అలుగుతాను. నేను నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అలుగుతానురా. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ హాస్టల్లో. వీరు మావయ్య గురించే చెప్తున్నారు. ఇదంతా మామయ్య ఇచ్చిన ఫండ్స్ తోటి డెవలప్ చేశారంట. వాళ్ళు మామయ్యని అలా పొగుడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? మరేమనుకున్నావు మీ మావయ్య అంటే? ఎన్ని చెప్తున్నారా వాళ్ళు. ఈ ఒక్క హాస్టలే కాదు. డాడీ ఎక్కడికి వెళ్ళినా డాడీని పట్టుకుంటారు. ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలంటే మనిద్దరం కూడా చాలా కష్టపడాలి. మీకు మనిద్దరం మన డాడీ పేరు నిలబెట్టాలి. అలాగే. పాపం కదా మావయ్య, నువ్వు దూరంగా ఉన్నావు. అత్తయ్య ఏమో అలా. నువ్వు వచ్చాక ఇల్లు మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు మా డాడీని బాగా చూసుకుంటావు కదూ. ఒక కూతుర్లా చూసుకోవాలి. అలాగే. తనని నువ్వు ఒక తండ్రిలాగా భావించాలి. బాగా చూసుకుంటావు కదూ మీకు. ఖచ్చితంగా. కనీసం నువ్వు వచ్చాకైనా డాడీ మొహంలో సంతోషం చూడాలి. తర్వాత మన పిల్లలు, వాళ్ళని చూస్తూ డాడీ హ్యాపీగా బతికేయాలి. వింటున్నావా మేఘు? ధీరు, ఏంటి మేఘు? నాకు మావయ్యని చూడాలనుంది. మావయ్యతో మాట్లాడాలనుంది. త్వరలోనే నీ కల నెరవేరుతుందిలే. డాడీ ఎప్పుడు చెప్తాడు తెలుసా? ఫోన్ చేసిన ప్రతిసారి నా కోడలు జాగ్రత్త అని. తనకసలు నువ్వు ఎలా ఉంటావో కూడా తెలీదు. ఏది తెలీదు. ధీరు, వార్డెన్ సార్ ఫోన్ చేశాడంట మావయ్యకి. ఆయనకి ఇంకా డౌట్ ఉండే. కన్ఫర్మేషన్ కోసం చేసినట్టున్నాడు. వీళ్ళకి ఏం చెప్పాడు మావయ్య? ఫోన్ చేసినప్పటి నుంచి నాకు స్పెషల్ ట్రీట్మెంట్ నడుస్తుంది ఇక్కడ. మరి నువ్వేమనుకున్నావే? నువ్వు నా ప్రాణానివి. మా డాడీ నా ప్రాణాన్ని ఎలా చూసుకుంటాడు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇంతవరకు తెలీదు డాడీకి నువ్వు ఎక్కడుంటావో. ఇప్పుడు తెలిసింది కదా. చూడు మా డాడీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో. ఏంటో, మావయ్యని కలవకుండా మాట్లాడకుండా ఇవన్నీ చేపించుకుంటున్నాను. నీ మమ్మీ డాడీకి ఫోన్ చేసావా? ఎక్కడున్నారంట? ధీరు, నాకు మమ్మీ డాడీ లేరు. ఇంకోసారి గుర్తు చేయొద్దు ప్లీజ్. నేను ఎక్కడున్నానో, చచ్చానో బతికానో కూడా వాళ్ళకు అనవసరం. అసలు నా గురించి కనుక్కోవడానికి కూడా ట్రై చేయరు. అలాంటివేంటి? ఎంతైనా వాళ్ళు నీకు పేరెంట్స్ కదా. పాపం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. వాళ్ళని కూడా మనం బాగా చూసుకోవాలి కదా. ధీరు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు చూసుకోవాలనుకుంటే చూసుకో, మాట్లాడాలనుకుంటే మాట్లాడు. నన్ను మాత్రం బలవంతం చేయకు ప్లీజ్. నేను ఎంత మానసిక వేదన అనుభవించానో నీకు తెలీదు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండమంటే ఇలాగే ఉండిపోతాను. కానీ వాళ్ళని మాత్రం నేను ఈ జన్మలో చూడను. ఏయ్, మధ్యలో నేనేమన్నానే రాక్షసి? ఏం చెప్పినా లాస్ట్కి నా మీదకే వస్తావు. చంపేస్తా నిన్ను. చంపేస్తా. నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడావంటే చూడు. సారీ. సరే, వాళ్ళని నేను చూసుకుంటానులే. ఇంకోసారి వాళ్ళని ముందుకు తీసుకురాను. నీకు చెప్పను వాళ్ళ గురించి. ఓకేనా? మళ్ళీ ఎప్పుడు వస్తావు ధీరు? వచ్చింది ఈరోజే. మళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతున్నావా? ఎందుకురా? అక్కడున్నప్పుడేమో రోజు ఒక్కసారైనా చూసేవాడివి. ఒక్క నిమిషం కనబడితే చాలనేవాడివి. టెర్రస్ పై నుంచి ఇంటి ముందటికి, షాప్కి, ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడివి నా కోసం.
ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? భయం మీకు. నేను అక్కడి దాకా వస్తే మమ్మీకి నీ గురించి తెలుస్తుందేమోనని, అంతే. లేకపోతే మన ఇద్దరం ఒకే చోటు ఉండేవాళ్ళం కదా. మన పెళ్ళి కూడా ఈ పాటికి అయిపోయి ఉండేది. సైలెంట్గా ఉందేంటి? వాణి లేదా? పక్కన రూమ్ ఖాళీ ఉందంట. ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళింది. దానికి అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు? ఇక్కడనే మాట్లాడొచ్చు కదా. ఏమో, నాకు తెలీదు. సరేరా, డోర్ కొడుతున్నారు ఎవరో. జాగ్రత్త మీకు. నువ్వేం భయపడకు, హాస్టల్ వాడిని చూసుకుంటాడు. నా గురించి ఎవరికి తెలియొద్దని చెప్పాడు మావయ్య. నా గురించి ఎవరు వచ్చినా పంపించొద్దని చెప్పాడు. మా డోర్ ఎవరు కొడుతున్నారే? వాణి అయ్యుండొచ్చు. సరేరా, బాయ్. తినడానికి వెళ్ళాలి కిందికి. దానికి ఆకలేసిందంటే చంపేస్తుంది. ఓకే బాయ్. గుడ్ నైట్ మీకు. గుడ్ నైట్. తిన్నావా? ఇంకా లేదు, తింటాను. బాయ్. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు తెలుసుకున్నావు నీ కోడలు గురించి. మీకు పెద్దనాన్న వచ్చాడే నేను చూడడానికి. అదే వెళ్దాం. పెద్దనాన్న ఎవరు? మీ మావయ్యని, ధీరజ్ అన్న వాళ్ళ డాడీ, మా పెద్దనాన్న. ఏంటి, మావయ్య వచ్చాడా? వార్డెన్ సార్ ఫోన్ చేశారు కదా పెద్దనాన్నకి, వెంటనే వచ్చేసాడు. టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి? మా పెద్దమ్మని చూస్తే టెన్షన్ పడాలి. మావయ్య చాలా మంచోడు. అతనికి ఒకవేళ నేను నచ్చకపోతే? నీ మొహం, నువ్వు నచ్చాల్సింది ధీరజనకి, మావయ్యకి, అత్తమ్మకి, వాళ్ళ తాతకి కాదు. కోడలివి కదా, నిన్ను చూడాలని వచ్చింటాడు. టెన్షన్గా ఉంది. నువ్వు పద, మా పెద్దమ్మతో మాట్లాడియాల్సింది నేను ఫస్ట్. అప్పుడు తెలుస్తుండే నీకు టెన్షన్ అంటే ఏందో. మీ పెద్దమ్మతో ఆల్రెడీ నేను మాట్లాడాను. ఏంటి, ఎప్పుడు మాట్లాడావే? ఆ ఊరికి వచ్చినప్పుడే. గొంతులో ఎలానో ఉందనగానే వాటర్ తెచ్చిచ్చాను. తాగిందా? పెద్దమ్మ వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగదు కదే. ఏమో, బాటిల్ కార్లో మర్చిపోయిందంట. కార్ రిపేర్కి వెళ్ళిందంట. రోడ్ మీద ఉండి అరిచింది, తీసుకొచ్చి ఇచ్చాను. తాగేసిందా? తాగి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. గ్లాస్ కింద పడేసింది. అది మా పెద్దమ్మ అంటే అది. నువ్వు వాటర్ తెచ్చివ్వగానే తీసుకొని తాగి థ్యాంక్ యూ మేఘన గారు అని చెప్పడానికి తను మా పెద్దమ్మ, ఇంకెవరో కాదు. ఇష్టం వచ్చినట్టు తిట్టింది. టైంకి అనితకు వచ్చి లోపలికి వెళ్ళమంటే వెళ్ళాను. వెళ్ళిపోయిందా? మళ్ళీ నీతో మాట్లాడలేదా? మళ్ళీ వచ్చింది లోపలికి. వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, నీకు పెళ్ళయిందా, మీ వారెవరు, ఇవన్నీ అడిగింది. నీకు పెళ్ళైందని చెప్పేశావా? నేను మా హస్బెండ్ ఉంటామని చెప్పాను. అసలు నీకు పెళ్ళైందన్న విషయం చెప్పలేదు అనుకుంటానే. పెద్దనాన్నకు కూడా తెలీదు. పోనీలే, అదంతా ఎందుకు, అన్నయ్య చూసుకుంటాడు. పద, పెద్దనాన్న వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడున్నారంటనే? కిందున్నానని ఫోన్ చేశాడే. పద, కిందికి వెళ్దాం. పెద్దనాన్న. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? అవునాను పెద్దనాన్న, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎన్ని రోజులైంది తల్లి నేను చూసి? అవును పెద్దనాన్న, చాలా రోజులవుతుంది. మేఘు రా, నీ కోడలు పెద్దనాన్న. బంగారు తల్లి, లేవు నాన్న. కుందనపు బొమ్మలా ఉన్నావు తల్లి. ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పటి నుంచి నువ్వు నా కోడలివి కాదు, నా కూతురివి. నాకు కూతురులా ఉంటావా తల్లి? ఉంటాను మావయ్య. నా బంగారు తల్లి. నా ధీరుని కన్నవారు మీరు. మీకు నేను చేయాల్సింది ఎంతో ఉంది. ఎంతో రుణపడి ఉంటాను. చాలా సంతోషం తల్లి. నా కొడుకంటే నీకెంత ప్రేమో ఒక్క మాటలో చెప్పేశావు. నీ ధీరుని నేను కన్నందుకు నాకు రుణపడి ఉంటావా? చాలు తల్లి, చాలు. ఇంతవరకు నువ్వు ఎలా ఉంటావో నేను చూడనే లేదు. నీ పేరు కూడా తెలీదు నాకు. మీ వార్డెన్ సార్ ఫోన్ చేశాడు. నువ్వెక్కడున్నావో తెలిసింది కదా, వెంటనే వచ్చేసాను. వాడికి ఇప్పుడే చెప్పొద్దు, నేను మళ్ళీ రిటర్న్ అవ్వాలి. అసలే చీకటైంది. వాడు నా కోసం వస్తాడు మళ్ళీ. అలాగే మావయ్య, నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ మావయ్య. మన ఇద్దరి మధ్యలో థ్యాంక్స్లో ఇలాంటివి ఉండొద్దు. మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ. నువ్వు నా కూతురివి. ఒక కూతురు తన తండ్రి దగ్గర ఎంత స్వేచ్ఛగా ఉంటుందో నువ్వు నా దగ్గర అలా ఉండొచ్చు. అలా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను.
వాణి, పెద్దనాన్న. చాలా థ్యాంక్స్ బేటా. ఎంత రిస్క్ చేసి నా కోడల్ని ఇక్కడికి తీసుకొచ్చావు. అది నా ప్రాణ స్నేహితురాలు పెద్దనాన్న. నీ కోడలు కాకపోయినా నేను అలాగే చేసేదాన్ని. తెలుసు తెలుసు. వెరీ గుడ్. నేను వెళ్తాను సార్ మరి. ఓకే వెళ్ళు. ఇక నుంచి నా కోడలికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఎవరిని ఇక్కడికి రానివ్వద్దు. ఓకే సార్. మీరు ఫోన్లో చెప్పినవన్నీ నోట్ చేసుకున్నాను. పురుగుని కూడా రానివ్వను మీ కోడల దగ్గరికి. ఆల్రెడీ స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది పెద్దనాన్న. నువ్వేం దిగులు పడకు. సార్, డిన్నర్ చేస్తే చేయండి. ఇక్కడ బాగుంటుంది ఫుడ్. లేదు, నా కోడల్ని నేను బయటికి తీసుకెళ్ళాలి. తనకు కావాల్సినవన్నీ కొనిస్తాను. బయట అంతా తిరిగేసి వస్తాము. అయితే నేను వెళ్తాను సార్. ఇంకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వాణి గారు, డోర్ లాక్ చేసుకొని వెళ్ళండి. ఓకే సార్. చూసావా పెద్దనాన్న, అప్పుడే వాణి గారు అనేశాడు. పద, మనం బయటికి వెళ్దాం. అన్నయ్యకి చెప్పొద్దా? ఇప్పుడు వద్దు, రేపు చెప్పండి నేను వెళ్ళాక. వాణి, మీ మమ్మీకి చెప్పొద్దు నేను వచ్చానని. తెలుసు పెద్దనాన్న, చెప్పండిలే. మీ డాడీకి మేఘు గురించి ఎవరికి తెలియదు పెద్దనాన్న. నేను ఇప్పుడే ఎవరికి చెప్పను. చెప్పాలనుకోవట్లేదు. ఓకే బేటా. ఈడెవాడు, నేను ఎటు పోతాట వస్తుండు. నీ అవ్వ ఇక్కడ ఎవరు లేడు కదా, భయం అవుతుంది. ఏదో మాట అన్నట్టు యాక్టింగ్ చేయాలి. అన్న ఒక ఛాయ్ ఇయ్యే. ఉన్నాడు అపోయిండు ఆయుడు. నమస్తే అన్న, ఈ ఊరేనా మీది? ఏమైందన్నా గట్ల జుట్టు పట్టుకున్నావు? నా జుట్టు నీకు నచ్చిందా? గట్ల కొడతావిందన్నా? ఏ ఊర్రానిది సాలేగా? నాది హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎవరన్నా ఉన్నారా? కాపాడుండ్రి కాపాడుండ్రి. హైదరాబాద్ అయితే ఈ ఊర్లో ఏం పడినా నీకు? ఈ ఊరికి ఎందుకు వచ్చినావురా? అయ్యో అన్న, పోతా హైదరాబాద్ పోతా. అక్క ఉంటుంది ఇక్కడ, అక్క కోసం వచ్చిన. అక్క కోసం వస్తే అక్క వాళ్ళ ఇంట్లోనే చావక ఊరంతా ఎందుకు తిరుగుతున్నావురా? ఇంటి ముందట నిల్చొని సైట్లు కొడుతున్నావురా అమ్మాయిలకు. అందుకే వచ్చినావా రసాలేగా? నేను గదికి ఎందుకు వచ్చినా? సైట్లు ఎందుకు కొడతా? ఎవరికి ఏం కొడతా? ఇంకోసారి పిచ్చి వేషాలు వేసినట్టు కనబడాలి, నరికి పోగులు పెడతా, గుర్తు పెట్టుకో. హలో అన్న, పని అయింది. వార్నింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నా. నెక్స్ట్ టైం ఏమన్నా అయితే మాత్రం మర్డర్ చేసి పాడేసుడే. ఆర్డర్ చేస్తాడా? మామకి పని లేదు. ఇంట్లో 100 సార్లు చాయ్ తాగుతాడు, మళ్ళీ బయటకు వచ్చి చాయ్ తాగుతా అంటాడు. ఈడ కక్కచ్చి తట్టు పాడైతుంది చాయ్. నేనైతే దాగా. మామా ఎటు పోయిండు? ఒరే సీనుగా, ఇంత చూడరా. అయ్యో మామ, ఏమైందా నీకు? వాళ్ళు చేతులు రగొట్టిండురా. అయ్యో అంబులెన్స్, హాస్పిటల్, హెల్ప్. ఇంతగానం ఓలు కొట్టిండ్రు ఇన్ని. మా ఊరికి వచ్చిండు పాపం. గీడ వాళ్ళు శత్రువులు ఉన్నారు ఇంకి. కాళ్ళు చేతులు ఏవి కదా ఇత్తలేడు కదా. ఉన్నాడా పోయిండా? పోతే నిండా చెద్దరు కప్పుతారు కదా. బతికే ఉన్నాడు కావచ్చు. వాళ్ళకేం పుట్టింది మరి? గీతగానం కొట్టి చచ్చిండ్రు. ఈ పేషెంట్ వాళ్ళ? నేనే డాక్టర్. పేషెంట్కి ఏమవుతారు మీరు? ఈ పిల్లగాడు నా భార్య తమ్ముడు. ఏమైంది డాక్టర్? ఎట్లున్నది దానికి? పేషెంట్కి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఏంది? అరే సీన్గా ఇట్రారా, డాక్టర్ ఏమంటాడు? అతనెవరు? గీడు నా కొడుకు డాక్టర్. ఈయనకు ఇంగ్లీష్ వచ్చు. డాక్టర్ ఏమో అంటాడు ఇండ్రా. ఏమైంది డాక్టర్? మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఏందట్రా? బాగా ఇరిగినాయట బొక్కలు. అవుతారేందండి? అంటే డాక్టరు, నేను సంతోషాన్ని తట్టుకోలేను ఒకటేసారి. చిచి, బాధను తట్టుకోలేను ఒకటేసారి. అందుకే గట్ల నవ్వుతా, బాధ కొంచెం తగ్గుతుందని. నువ్వు ఇట్రా. బొక్కలు బాగానే ఎరిగినాయట బామ్మర్ది. నన్ను ఎట్టెక్కిరిస్తావు నువ్వు? మంచిగైంది. మీ అక్క నువ్వు ఇద్దరు కలిసి నన్ను ఆటాడిస్తారా? అమ్మో, ఇది అత్తే నన్ను చంపుతుంది. ఇది రాకముందే ఎగరాలి. అయ్యా, ఇది హాస్పిటల్. ఏం డాన్స్ చేస్తున్నావు? డాన్స్ కాదు డాక్టరు. మరేం చేస్తున్నావు? హాస్పిటల్ లాగిసంటే వేయద్దు. మా బామ్మర్దికి గట్ల అయితే నేను తట్టుకోలేకపోతాన్నా. తట్టుకోలేక డాన్స్ చేస్తానవా? ఒక డాక్టర్ చెప్పిండు, బాగా అయితే డాన్స్ అన్న వేయాలి, పాటనన్న వాడాలని. ఇక్కడ పాట పాడితే అందరికి డిస్టర్బెన్స్ అవుతుందని నాది నేనే కోరుతాన్నా. మంచి పని చేస్తాను. అయితే ఇప్పుడు ఎట్లా డాక్టర్ మరి? బాగా తుక్కైన బొక్కలు. కొన్ని సర్జరీస్ చేయాలి, కొన్ని పార్టీలు వేయాలి. ఎంత తొందర అయితే అంత తొందర చేసేయాలి. బాపు ఏందిరా? బాగా బొక్కలు ఆడి ఇరిగినాయట, సర్జరీ చేయాలంటాడు. కొన్ని పార్టీలు వేస్తారట. మరి మీరు ఏమంటారు అంటాడు.
ఆలోచించుకొని చెప్పుండ్రి. అంటే పైసలు బాగానే ఖర్చు అవుతాయా? అయితే కదా మరి 4 ఉన్నట్టున్నాయి ఫ్రాక్చర్లు. 4 వేయాలి సర్జరీలు, రాడ్లు వేయాలి 4 దిక్కులు. 4 లక్షల దాకా పడుతుంది. బ్యాండేజ్లు అవి ఇవి అవన్నిటికీ చిన్న చిన్న వాటికేమో ఓ 2 లక్షలు అవుతుంది. మొత్తం 7-8 లక్షలు రెడీ పెట్టుకోండి. 7-8 లక్షలాయే. మరి ఏమనుకుంటాను, ఎవరైనా కొడుకు ఏడుకై దెబ్బలు లాకించుకున్నాడురా? ఎవడు చంపిండి? ఏమోనే బాపు, నాకు తెలియదు. సాయి తాగుదాం పోదాం అన్నాడు. నేను మా దోస్తు మాట్లాడితే అన్నే ఉన్నా. వచ్చి చూసేసరికి ఓ గిట్ల వాడి ఉన్నాడు. ఓ మీ దోస్తు గానికి కాలు కడిగి కొబ్బరికాయ కొట్టాలరా. ఆడియసుడికే నువ్వు గిట్ల బట్టి కట్టినవు. లేకపోతే నువ్వు కూడా ఆయన లెక్కనే అవుతావు కదా. అసలే మొత్తం బొక్కల పానం. నేనైతే చచ్చేపోదు. నిజంగా అన్న దోస్తు ధీరజ్కు దండం పెట్టాలి. ఆడు పిలిచిండు అని ఆగిన, లేకపోతే చచ్చటోనే నేను కూడా. ఓగా ధీరజు నిన్ను గతగానం కాపాడుతాండేంట్రా. గనకు నిజంగానే ఓ రోజు భోజనం పెట్టాలి మనం. ఓ అయ్యలు, గడ సాగు బతుకులతోటి కొట్రం ఇట్టాడుతాండు నీ బామ్మర్ది. గది మాట్లాడు ఆపేసి ఏమో భోజనాలు అంటారు, ఏమో అంటారు. సరే సరే, అయితే ఏమంటారు? ఆపరేషన్లకు ఇవన్నిటికి ఎంత కావాలంటారు? ఓ 8-9 లక్షలు పెట్టుకో. ఇంకా గంట గంట పెరిగినా కొద్దీ 1,00,000 పెంచుతట్టున్నారు కదా. మరి తొందర డెసిషన్ తీసుకోండి పెరగద్దంటే. బాపు, అమ్మేమంటుందోనే గన్ని లక్షలంటే ఏ నుంచి కడతాం? మనం ఎందుకు కడతాంరా? మీ అమ్మమ్మ తాత లేడా? ఈయన పైసా అంతా ఏం చెప్తాండు? ఓ డాక్టర్ సాబు, ఈయనకి ఎంత పైసలైనా పర్లేదు, మా బామ్మర్దిని బతికియుండ్రి చాలు. ఆయనకేం కాలే, బొక్కలే ఇరిగినాయి బాగా. గదే గదే బతికియుండ్రి అంటన్నా. మరి సర్జరీ ఏమంటారా? చెయ్యుండ్రి, మంచి బందోబస్తు సర్జరీ చేయండ్రి. ఓ 15 లక్షలు పోయినా ఏం పర్లేదు. ఆడు పెద్ద సౌండ్ పార్టీ, పైసలన్నీ జమ చేస్తాడు. రూపాయి ఇవ్వంటి ఇయ్యాడు మాకు. ఓ అక్కకు గోస అవుతుంది, ఎప్పుడన్నా రూపాయి ఈరా అంటే ఇయ్యాడు. మస్తు దాచుకున్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? సరే సరే, ఇక మంచి సర్జరీ ఏమంటారు కాబట్టి 15 లక్షలు రెడీ పెట్టుకోండి. అబ్బా సూపర్, ఈ మాట నచ్చింది నాకు. అరే పారా, మీ అవ్వని తోలుకొని వద్దాం. మీరు మొదలు పెట్టుండ్రి, ఏది కావాలంటే అది తెప్పించుకోండి. లాస్ట్కు మేము కడతాం పైసలు. సరే సరే, ఆడ సంతకం పెట్టి రాపోండి. పారా సంతకం అట్రా. దేనికి డాక్టర్? సర్జరీ ముందు తీసుకుంటాం మేము సంతకం. ఏమైనా మాకేం సంబంధం లేదన్నట్టు. ఏమైనా సంబంధం లేదా అంటే ఇంకేమైనా కావచ్చా? చెప్పలేం, ప్రాణాలు కూడా పోవచ్చు. అయ్యో డాక్టర్, గట్లెందుకు అంటారు? మీ చేతులలో పెట్టిన మా మామను. డాక్టరు జోకులు ఎత్తాండ్రా, మనకు అర్థం కాదనుకుంటాడు. పాప గినెవలో పాపం గీన గీవలు ఏమవుతారో మొత్తం సంకనాకిద్దామని చూస్తాను పోరని. ఎవరు కొట్టినరో తెలియదట. ఈడగిట్ట కొట్టి నేను కాదని చెప్తాండో మన్ను వాళ్ళకు తెలుసు. సాయి తాగుదామని పోతే గిన్ని దెబ్బలు లాక్కించుకున్నావేంది మామ? గింతగానము ఓడిగొట్టిండు మరి మా మామను. ఈ ఊరోళ్ళు ఎందుకు కొడతారు? ఈ ఊరోళ్ళు కాదు, ఆ హైదరాబాద్ వాళ్ళు ఎవరన్నా వచ్చి కొట్టిండ్రు ఏంది? ఆడేమన్నా వేసి వచ్చిండా? ఎవరినన్నా ఆ అమ్మాయిని గేలికొచ్చిండే ఏంది? ఓ అమ్మో, ఇజ్జత పోతుంది. ధీరజన్న నన్ను పిలిచిండు కాబట్టి బతికిపోయినా, లేకపోతే నేను కూడా పక్క బెడ్లో వండేటోన్ని. ఏం చేసిండు మరి? ఎవరన్నా పెండ్లైన ఆడవాళ్ళని గిట్ట గెలికిండే ఏంది? చెప్తే ఈనాడు అంత పిసపిస ఎత్తాడు. పెళ్లి చేసుకుంటే ఏంది? అంతే అయి ఉంటుంది. ఎవరినో ఆడవాళ్ళను ఏమో చేసినట్టున్నాడు. వాళ్ళు వచ్చి చనిపోయినట్టున్నారు. ఉద్యోగం కూడా ఇడిచిపెట్టినా అన్నాడు. అన్ని ఇడిచిపెట్టుకొని ఇడికి ఎందుకు వచ్చిండో మరి. ఏమంటానరా మీ మామ? ఏంది బాపు నువ్వు? మామ గట్లా కష్టాలలో ఉన్నప్పుడు గట్ల నవ్వుతారు ఎవరన్నా? నవ్వకపోతే నాకు కాలు ఇరిగినప్పుడు కెక్కె అన్నప్పుడు మీ అమ్మ ఉన్ను మీ మామ ఏందనుకుంటున్నా వీళ్ళు? కాలిరిగి అవస్థలో నేనుంటే కెక్కెర నవ్విండు తెలుసా? అమ్మ ఏడిచింది కదా నాన్న గట్లా అంటావు. అది ఏడవంగానే ఏదో ఒకటి నవ్విచ్చుడు, నవ్వంగానే కిక్కెర నవ్వుడు ఇద్దరు కలిసి. నాకు ఎంత బాధ అయిందో తెలుసారా? సరే సరే, అమ్మ వచ్చినాక గిట్ట నవ్వినావంటే నీ సంగతి చెప్తుంది, నాకెద్దలది. అవ్వని బాంచను, దాని ముందట నవ్వు తూకుంటాదిరా. నన్ను కూడా గడ బెడ్ల వండ పెడుతుంది. చెప్పురా అమ్మ అత్తే. ఆగో వచ్చిందా డాక్టర్? డాక్టర్ సాబు ఏమంటారు? పైసలు కట్టి డిశ్చార్జ్ చేసుకొని పోన్రి. అడ్వాన్స్ కూడా కట్టలేరు. కట్టుడే అన్ని కట్టుడే, రూపాయి బాకీ లేకుండా కడతాం. మీరేం రంది పెట్టుకోకుండ్రి. సరే సరే, ఓ 4 రోజులైనాక పోన్రి. ఎందుకు 4 రోజులైతే ఇంకింత ఎక్కేస్తారా బిల్లు? పిసలేసిందా మీకేమన్నా? ఓ గన్నిగానం సర్జరీలు అయినాయి చూడన్నా. ద పేషెంట్ని ఎట్లున్నాడో ఏందో అబ్జర్వేషన్లు ఉంచాలి 3 రోజులు. అట్లనా? సరే సరే, ఇక మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ 15 లక్షలు వేసుకోండి. గంతే గంతే. పీసలేసిందా నాన్నకేమన్నా?
ఆయన అడగక ముందే పిసపిస ఎత్తాడు. ఇక మరి నిద్రపోతాండా? ఇక గనిగానం తోపినా కూడా మళ్ళీ నిద్రపోతాండు మంచిగా. నిద్రకైతే ఏం తక్కువ లేదు మా బామ్మర్దికి. ఓ అయ్యా, మత్తు మత్తు. మత్తు మత్తు తెలియదు నాకు, ముత్తు ముత్తు తెలుసు. తిల్లన్న నా కసి కళ్ళకు నా గా మత్తు తెలుసు ముత్తు. మీ నాన్నకు పిస గిట్ట లేచిందే ఏంది బాబు? నానా అమ్మస్తాంది. అయ్యో బామ్మర్ది, బామ్మర్ది, అయ్యా నువ్వు అటువో. బామ్మర్ది. చూడు బాబు, సర్జరీ అయింది కదా, మత్తు ఉంటుంది. మత్తు పోయినాక మెల్ల లేస్తాడు. ఇక్కడ ఉండి గట్టి కొరకుండ్రి, పేషెంట్కి రెస్ట్ ఇవ్వండి. సరే డాక్టర్, మా అమ్మ వస్తుంది చూడొచ్చా? చూడొచ్చు కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండ్రి. ఆవు డాక్టరు, ఈ ఆపరేషన్ అయినాక గా వెంటిలేటర్లల్లా కిటికీలల్లా పెడతారట కదా, మీరు పెట్టారా? ఓ అయ్యా, అది వెంటిలేటరు కిటికీ కాదు. వెంటిలేటర్ అంటే అది వేరే మిషన్ పెడతారు. ఊపిరి ఆడకపోతే ఊపిరి అందిస్తారు. గదికి నాకు అందియరా? ఈయనకు గవన్నీ అవసరం లేదు, మంచిగానే ఉన్నాడు పిల్లగాడు. బొక్కలు ఇరిగినాయి అంతే. సర్జరీకి రక్తం పోయింది. మంచిగా తిండి పెట్టి మంచిగా అరుచుకోవాలిగా. 6 నెలలు మంచిగా అవుతాడు. వారిని ఇదే అరుచుకుంటా అంటది ఏంది కొంపదీసి, మళ్ళా నా కొంపల్ని బాగుతాం పెడతారు. ఆ అమ్మ వచ్చినాక అడుగుతాం డాక్టర్, అన్ని డీటెయిల్స్ చెప్పుండ్రి. సరే సరే. ఇంకా ఏసీలనో ఎండ్లనో పెడతారు కదా మరి ఆపరేషన్ అయినాక, గీడ పెట్టిండ్రు. ఓ అయ్యా, ఏసీబీసీ కాదు, ఐసీయూ. ఈ ఐసీయూఏ. ఐసీయూలకు ఎవరు రానియరు. మీరు 15 లక్షలు కడతామన్నారు కాబట్టి మిమ్మల్ని రానిత్తన్నా. ఈ అవ్వ పైసలతోటి పని ఉన్నది కదా మొత్తం. 20 లక్షలు కడితే కాపురం కూడా వేసుకోమంటాడు ఏంది ఇడికొచ్చి. ఆ, ఆగో పేషెంట్ మూలుగుతాండు, సప్పుడు చేయకుండ్రి. వేరే పేషెంట్లను చూడాలి. ఓపో వాళ్ళ ఎన్ని అతకబెట్టేటి ఉన్నాయో. లక్షలు సంపాదిస్తాడు కదా ఈ డాక్టరు. ఈ అవ్వ 3 గంటలల్లా 30 బొక్కలు అతకబెట్టిండు. ఈ అమ్మ నేను కూడా గి చదువుతా అయిపోసు అప్పుడేక. బొక్కలు అతకబెట్టుకుంటా లక్షలు సంపాదిద్దు. ఇదేం పాడైంది, ఓ మంచం ఓ గ్లూకోజ్ బాటిల్ పెడితే అయిపోవు. బ్యాండేజీలు కొనుకొచ్చుకోవాలి అంతే. ఏడిరుగుతా ఆడ చుట్టాలి. ఏందో లోపల రాడేసినాం బీడేసినాం అంటాడు. ఆ బొక్కకు ఈ బొక్కకు రెండింటికి కలిపి రాడు గుచ్చుతా అయిపోయాయి. గింత ఈజీ అని తెలిస్తే నేనే చదువుదు కదా, బొక్కల డాక్టర్ నైదు. ఆవురా సీను, ఏంటి నాన్న ఊకే మాట్లాడకు, మా అమ్మకు డిస్టర్బ్ అవుతుంది. ఆవురా, ఇప్పుడు 6 నెలల దాకా మీ మామకు లేవరాదారా? 1 2 అయితే తెల్లారే లేపి నడిపిస్తారట. ఇన్ని గానం ఇరిగినాయి, ఏం చేస్తారో మరేం చేస్తారో. ఫిజియోథెరపీ పెట్టి అలా అన్నాడు డాక్టరు. గదేంద్ర మళ్ళా కొత్తగా ఇట్లా ఎక్సర్సైజులు చేపియరా కాళ్ళకు చేతులకు? ఓ గవాళ్ళ, ఓర్ని గవాళ్ళు కూడా ఇప్పుడు బాగా కనబడతాను. రేడబడతాడా? అవ్వ నువ్వు గదన్నా చదవకపోతే ఏమిరా నువ్వు, నేనన్నా చదువుదు. కాళ్ళు చేతులు అటు ఇటు వంచి ఆడిస్తే అయిపోయాయి. వాళ్ళు మొత్తుకోంగా కూడా ఆడిస్తారు. నేను మా చూసిన ఇక పెదబాపుకు గట్లే చేసిండ్రు. పక్షవాతం వస్తే ఓ అటు గుంజి ఇటేసి అటేసి పెట్టిండ్రు. ఆడు లబోది పోమని మొత్తుకున్నాడు. గా గుంజుడు నా గుంజరాదా? ఇట్లా ఇష్టం వచ్చినట్టు గుంజితే ఒకటి పోయి ఒకటి అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎందుకు గుంజుతాంరా? చదవమా? చదివితే అంటన్నా నేను, చదివి డాక్టర్ కాకపోతుంది అంటన్నా. మంచి డాక్టర్వే అవుతావు ఇంత బుర్ర పెట్టుకొని. లేకపోతే నీళ్ళకి ఎండకపోయినట్టు ఉంటారా డాక్టరు? తమ్ముడు వచ్చింద్రు. బామ్మర్ది, తమ్ముడు, అయ్యో తమ్ముడు. బామ్మర్ది, బామ్మర్ది. నాన్న ఏడుతాండా నవ్వుతాండా ఏం అర్థమైతలేదు. ఎవరు కొట్టిండ్రా నిన్ను తమ్ముడు? ఏమైందిరా నీకు అసలు? యాక్సిడెంట్ అయిందారా? ఏమైందిరా సీనుగా? ఏమో అమ్మా, సాయి తాగడానికి పోదామన్నాడు. నేను ఆ ఫ్రెండ్ తోటి మాట్లాడి వచ్చేసరికి ఎవరో కొట్టిండ్రు పోయిండ్రు. అయ్యో నీ దోస్తులు పాడుగాను. ఏం మాట్లాడతాను రా దోస్తులతోటి? నీ మామను కాపాడలేదారా? కొట్టిండ్రు, ఏమన్నా నచ్చి గుద్దిపోయిందో వాళ్ళకి తెలిసే. ఎవరా సీనుగా గుద్దిండ్రా ఎవరన్నా బండితోటి? గుద్దితే గన్ని దెబ్బలు దాకయట్నే, గన్ని బొక్కలు ఇరిగాయట. డాక్టర్ చెప్పిండు ఎవరో కొట్టిండట. పెద్ద రౌడీయే కొట్టిండట. ఎట్లా కొట్టానో అట్లా కొట్టిండట. మన ఊర్లో రౌడీలు ఎక్కడున్నారా? అయ్యో, ఆ ఊరు నుంచి వచ్చి కొట్టిండ్రు, ఏ ఊరు నుంచి వచ్చి కొట్టిండ్రు? ఇంక శత్రువులు ఎవరు పాడైండ్రు? తమ్ముడు, నా తమ్ముడు, అయ్యో. అమ్మ గట్టి ఏడవకే, ఎవరన్నా చూస్తే ఆయనతేమన్నా అయిందనుకుంటారు. అయింది కదరా నా తమ్మునికి, గిన్ని బ్యాండేజ్లు గింత గోస వచ్చింది కదరా. అయ్యో, నీ అయ్య గింతగానం ఎందుకు ఎడతాండ్రా? బామ్మర్ది మీద ఎక్కర్లేని ప్రేమ ఉట్టుకత్తాంది. ఏమో అమ్మ, నాకు కూడా అర్థమైతలేదు.
అప్పటి నుంచి ఏడ్చేది ఎడతాడు. పంపదీసి మీ అయ్యనే కొట్టిండారా? అయ్యో, అయ్యనే కొట్టించిండు కావచ్చురా. పోలీస్ కంప్లైంట్ ఇపోరా అయ్య మీద. నీ అవ్వ నేనెందుకు కొడతానే మీ తమ్ముడిని? నాకేడా పని పాట లేదా అని? అసలు నేను ఎట్లున్నా నీ తమ్ముడు ఎట్లున్నాడు? నేను కొడితే నా చేతులు ఇరిగిపోతాయి, మీ తమ్మునికి ఏమవుతుంది? నువ్వు కొట్టుడంటే నువ్వెందుకు కొడతావయ్యా? ఇంకెవరితోటన్నా కొట్టించినావు కావచ్చు. మా ఇంట్లో వచ్చి ఉంటాడు, మా ఇంట పడి తింటాడని నాకు తెలుసు. నీ అవ్వ పైసలు పెట్టుకొని మరి కావాలి నేనెందుకు కొట్టిస్తానే? నాకే బొక్క కాదే. అవునే అమ్మా, పైసలు పెట్టి మరి ఎందుకు కొట్టిస్తాడు చెప్పు నాన్న. అది కరెక్టేరా సీనుగా. అయ్యో తమ్ముడు, గింత అన్యాయం చేసిపోతే వారా తమ్ముడు. అయ్యో బామ్మర్ది, పోయినవా బామ్మర్ది? రకురి మామకేమైంది? అమ్మ నువ్వేంది ఏమో చచ్చిపోయినట్టు వాడుతున్నావు? మర్చిపోయినారా ఫ్లోలా? తమ్ముడు గిన్ని దెబ్బలు తాకించుకున్నావారా? జరుగురా పోరడా. అయ్యో తమ్ముడు, 1 2 3 4 5 6 7 దెబ్బలు తాకినాయారా? 7 బొక్కలు ఇరిగినాయిరా. నువ్వు మంచిగా అయితే 7 శనివారాల వ్రతం చేసుకుంటారా తమ్ముడుగా? 7 శనివారాల వ్రతమా? దానికి ఎన్ని సామాన్లు తెప్పి అన్నో ఎంత ఖర్చు అవుతుందో? ఏమన్నాడు డాక్టరు? అయ్యో తమ్ముడు, నేనే రాచ్చినరా, బాధపడకురా. అయ్యో కలవరిత్తండే అక్క అక్క అని. నీకెవరున్నారా తమ్ముడు? నేను తప్ప. ఓ పెళ్ళామా పెళ్ళా పెటాకులా? అయ్యో పెళ్లి చేసుకుంటేవి, అది 2 రోజులకే ఇడిచిపెట్టి పీకింది. ఏమోర్తానవే, అందరు ఇటే చూస్తాను. ఇప్పుడు 2 రోజులకి ఇడిచిపెట్టి వీకిందని తెలియన్నా అందరికి? అయ్యో అది దాసుకునే ముచ్చట్టారా? తెలిసిన ముచ్చట్నే కదరా. ఏమైతుందిరా తెలితే? అయ్యో నా తమ్ముడు. ఓ అయ్యా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా లేదా? ఇక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసుల చుట్టూ నేను తిరిగా. ముందైతే మీ తమ్ముడు లేవని ఏమైందో చెప్తాడు కదా, గప్పుడు చూద్దాం. ఇక్కడ ఓలు పట్టించుకుంటారే, ఓలు పట్టించుకోరు. లేచినాక 20 లక్షలు కట్టి తీసుకుపోమ్మంటాడు డాక్టరు. ఏంది 20 లక్షలట బిల్లు కడితేనే మీ తమ్ముని పంపుతారట. 20 లక్షలా? నువ్వెందుకు ఇదైతానవే? నువ్వెందుకు నోరు తెరవాడుతీవి? 20 లక్షలు ఏం నుంచి కడతావయ్యా? ఏ నుంచి కడతావేందే? మీ తమ్ముని దగ్గర లేవా పైసా? బాగానే ఉంటది, కార్డు ఉంటది కదా, అది బట్టి గీకుదాం అయిపోయా. అయ్యో దానికి ఏందో పాస్వర్డ్ మన్నో దుబ్బనో కావన్నట. మనకెట్లా గీకత్తది? అప్పటి వరకు లేవడా? లేతే చెప్తాడు. వాడు చెప్పా అంటే 20 లక్షలు ఓడి కడతాడు. ఆయన డాక్టర్ని అడగవా, నన్ను అడగవా? అడిగినా లేట్ చేస్తే బొక్కలు అతుక్కోవట, తొందరగా వేయాలన్నాడు. ఇక నీ తమ్ముడు బతుకన్నా అద్దా అని లేపి అడుగుదాం పాస్వర్డ్. అడి చెప్పకపోతే నేనే వారేసిపోదాం. అంతే మరి ఏం చేస్తాం? పైసాడు రూపాయి పెట్టాడు, రూపాయి ఇయ్యడు. ఆడిప్పుడు కూడా అయ్యా అంటాడు. ఇక మనం ఇడిచిపెట్టి పోదాం. అవ్వయ్యకు ఫోన్ చేస్తే అలా వచ్చి పట్టుకపోతారు. గంతే గంతే. వాళ్ళకి చెప్పినావా మరి? ఇప్పుడే ఎప్పుడు ఎందుకే అమ్మా, వాళ్ళు అసలే ముసలోళ్ళు. ఓ 2 రోజులు కానీ వాళ్ళు తట్టుకుంటారా అని. మరి పైసలు కట్టకపోతే ఎట్లా రాయుడు? ముందే పిసినారోడు. మన దగ్గర 20 లక్షలు ఏడున్నాయి. పట్టకపోతే చూద్దాంతి. ముందైతే మామలు ఇవ్వని. ఎప్పుడు లేతాడట్రా? ఇంకో 2 గంటలు అయితే మా అత్త పోతుందట, మాట్లాడతాడు. నువ్వు సపడే కూకో. ఒర్రినావనుకో డాక్టర్ వచ్చి 50 లక్షలు పెంచుతాడు. నాన్న నువ్వు కూడా సపరేట్గా మూసుకొని కూసో. మీరు ఇద్దరు బయటకు పోయి కూసోపోండి, నేను ఇక్కడ కూర్చుంటా మామ దగ్గర. మామ లేస్తేనే చెప్తాడు ఏమైందో కరెక్ట్గా. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏమంటుండు అవులేగాడు? ఏమంటలేడన్నా, తుక్కు తుక్కు చంపిన ఇడిచిపెట్టిన. ఎందుకు వచ్చినవరా ఇక్కడికంటే వాళ్ళ అక్క కోసం అక్కను చూడ్డానికి వచ్చినా అని చెప్తున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిండట. అది తెలుసు. ఇంకెక్కడికి రాను, ఇంట్లోనే ఉంటా, హైదరాబాద్ పోతా అన్నాడు లాస్ట్కు. మళ్ళీ మన ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు చూద్దాం. ఓ గంట కనిపెట్టాలి ఇవన్నీ. సరే అన్న, 2 మనుషులు పెడతా. ఇప్పుడే అవసరం లేతి, వాడు కోలుకునేసరికి కొన్ని నెలలు పడుతుంది. ఏది మాయా రాదట్నా లోపలికి? ఎవరితో మాట్లాడుతుంది, అక్కడనే ఉన్నట్టున్నది. చెప్పండి సార్. వదిన మంచిగా ఉందా అన్న? మంచిగా ఉంది. నేనుండంగా వదినకి ఏమవుతుంది? ఏం కాదు. నువ్వెందుకే అన్నా, మేముండంగా వదినకు సీమ కూడా కుట్టనీయం. వాడు వస్తున్నాడట నావలేగాడు, ఆ రమేష్ గాడు. మాయ వస్తే మాట్లాడదామంటే వస్తలేదు కదా లోపలికి. ఫోన్ చేసి రమ్మంట అన్న. అద్దద్దు, రాకపోని ఇష్టం లేకపోతే. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం లోపలికి రాబుదైతలేదా? అదేం లేదన్నా. మరి
అచ్చికి ఇంతసేపు అవుతుంది ఇప్పుడు అను లోపలికి వచ్చేది. అట్లా కాదన్నా. సరే సరే, ఏమంటున్నాడు వాడు రమేష్ గాడు? ఏం లేదన్నా, తాగుతాడు తింటాడు పంటాడు దరిద్రుడు. ఆనికి సేవలు చేయలేక వస్తానా. పెండ్లాం గురించి యాద్ చేస్తాండా లేదా? ఆడిప్పుడు అమ్ముడు గురించి మాట్లాడతలేడన్నా. దానికి ఏం పుట్టిందో ఏమో. అంటే ఏంది, పెండ్లాన్ని అమ్మడట్నా? ఇప్పుడు అమ్మ అంటున్నాడన్నా, దగ్గర పెట్టుకొని బిజినెస్ చేస్తాడట. స్కౌండ్రల్, పెండ్లాన్ని దగ్గర పెట్టుకొని బిజినెస్ చేస్తాడట్నా? అంత పెద్దోడైండట్నా వాడు? వాడి గురించి ఏమనుకుంటున్నాడు? ఏమో అన్నా, ఆయనకి ఏం తెలిసిందో మరేందో రెచ్చిపోతున్నాడు. పోలీస్ సార్ తోటి మాట్లాడి దగ్గరుండి మనం ఇడిపించినాం కదా అన్న. ఇడిపించినప్పటి నుంచి ఇంకెక్కువ రెచ్చిపోతాడు. వాని అవసరం మనకున్నది అనుకుంటాడో ఏమో. అసలు నువ్వు వానికి తెలియకుండా ఇడిపించేది ఉండే, ఎందుకు పోయినావు వాని ముందటికి? ఇక నేను ఓంది ఎట్లా నడుస్తుందన్నా. నేను ఆల్రెడీ ఫోన్ చేసిన పోలీస్కి. ఛీ, 4 దాన్ని ఇడిచిపెట్టమంటే అయిపోతుండే. దెబ్బ వాడనీయకుండా బయటకు వచ్చిండు, అందుకే రెచ్చిపోతాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అసలు వాడు? ఆ సీనుగాడు తీసుకుపోయిండని చెప్పినావా నువ్వు? అయ్యో చెప్పినా అన్న, సీనుగాడే పట్టుకొని పోయిండు బ్యాగ్ పట్టుకొని అని కూడా చెప్పిన. ఫస్ట్ నమ్మలేడు, తర్వాత వాడికి ఇట్లుంటాడు గట్లుంటాడు అని చెప్తే నమ్మిండు. పోయి వాడిని అడిగి వచ్చిండట. వాళ్ళమ్మ పనులు రాలగొట్టిందట, చక్కగా ఇంటికి వచ్చిండు. ఈ మాలతో ఒకటి మధ్యలో రెచ్చిపోతుంది. సరే, ఆ పిల్ల అడ్రస్ ఇస్తా అని చెప్పు. ఎవరికన్నా? ఇంకెవనికి? వానికి, రమేష్ ఖాన్కి. ఆ మేఘన్ ఎక్కడికి పోయిందో ఆ అడ్రస్ ఇస్తా, పోయి తీసుకొచ్చుకో అని చెప్పేసి డైరెక్ట్. వాని బొందా, ఆడు పోతాడో పోడో. అడ్రస్ అన్ని తెలిసినాక మనమే పోతా అయిపోతుంది కదన్నా, పోయి తీసుకొద్దాం. లేదు లేదు, వాళ్ళది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అయితేనేమో ఆ పిల్ల ఇచ్చి ఆ పిల్లనే రావాలి, లేకపోతే వీడన్నా పట్టుకురావాలి నా పెళ్ళమని. మనం ఇన్వాల్వ్ అయితే మొత్తం బండారం బయటపడుతుంది, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా అస్సలు జరగదు. మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. నేను నీకు అడ్రస్ వాట్సాప్ చేస్తా, అక్కడికి పోమ్మను. ఏం చేస్తాడో చూద్దాం అని ముందు రెచ్చగొట్టే అప్పుడు పంపి. సరే అన్న. ఇప్పుడైతే నువ్వు ఈ పని చెయ్యి. ఆడిగిట తీసుకురాకపోతే చూద్దాం. ఈ తీరా చిడిచిపెట్టేటట్టు లేడా? ఏమో, అదే అర్థమైతలేదు. అసలు వీడు కనీసం అక్కడికి ఓనన్న పోయిండా? తెలుసుకుంటా. చిన్న అన్న, హైదరాబాద్లో 2 అమ్మాయిలను ఐడెంటిఫై చేసినాం కదా? అవునన్నా. వాళ్ళ సంగతి చూడు నువ్వు. సరే అన్న. ఎప్పటిదప్పుడు డీటెయిల్స్ నాకు పంపుతా ఉండు. ఆ అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి కదా నీ దగ్గర? నిన్న పంపించినవి అవే కదన్నా? అవే. సరే అన్న. త్వరలోనే నా కడుపు పండబోతుందన్నమాట. పిల్లలతో ఇల్లంతా సందడిగా నిండిపోతుంది. అరవింద్ ఎంత కోరుకుంటున్నాడు. దేవుడా, మాకు తొందరగా పిల్లల్ని కల్పించు. మా ఆయన కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి నేను. ఎన్ని జరిగినా ఆ ఫోటోలు అరవింద్ దగ్గర ఎందుకున్నాయో తెలుసుకోకపోతే పిచ్చెక్కుతుంది. అడుగుతాను, ఏదేమైనా సరే ఆ ఫోటోలు ఎక్కడివని అడుగుతాను. ఏమంటాడు? చెప్తాడు. నాకు తెలిసి వాళ్ళిద్దరి రిజిస్టర్ మ్యారేజ్ కోసం అవసరం అవుతాయనేమో. కానీ రమేష్ వాళ్ళ ఇంట్లో ఫోటో ఎవరు తీసిండ్రు అసలు? అప్పుడు నేను కూడా అక్కడనే ఉన్నా కదా. ఎంత సీక్రెట్గా తీయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాను నేను. అరవింద్ నా ఒక్క మాట అడిగితే అయిపోతుంది. ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నాను? ఊరికే నా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాను. నేను హ్యాపీగా ఉంటేనే నా అరవింద్ హ్యాపీగా ఉంటాడు. పుట్టే పిల్లలు కూడా మంచిగా పుడతారు. ఏయ్, నీకేమైనా మెంటలా? లోపలికి రమ్మంటే రావు. సార్ ఎంత చూసిండో తెలుసా నీకోసం? నాకు ఆ సార్ మొహం చూడబుద్దే కాదు. కరెక్టే, మనని చేరదీసిండు కదా అనాథలమని. అట్లనే ఉంటుంది నీకు. ఆ అన్ననే అట్లా అంటావా? ఏం చేసిండని ఆ అన్న ఇప్పటికి ఏం చేయలేడు పాపం. ఆ అనితను అనాథ చేసిండు. నాకు అదొక్కటే బాధ ఉన్నది. వదిన కోసమే కదా చేసింది. ఇప్పుడు ఏమైంది వదినకు? మంచిగా చూసుకుంటున్నాడు కదా వదినేను. అయినా అది తప్పే. నోరు మూసి పని చేసుకో. ఆ అన్న గురించే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.